అందరికీ నమస్కారం. నా పేరు అఖిల. వెల్కమ్ టు అఖిలాస్ లైఫ్. పొద్దున్నే 4 గంటలకే లేచారు అక్క చెల్లెలు ఇద్దరు. ఆడుకుంటున్నారు కదా అనేసి నేను వీడియో తీస్తున్నాను. మా ఖుషి పాప ఫస్ట్ లేచిందంటే మమ్మల్ని అందరినీ లేపుతుంది, నన్ను వాళ్ళ అక్కని. నాకు పని ఉందని వాళ్ళిద్దరిని మళ్ళీ పడుకోబెట్టాను, లైట్ ఆఫ్ చేసి. నేను లేచి నా పని స్టార్ట్ చేసుకున్నాను. ఆ రోజు పప్పు దోసకాయ ఉండాలి. అన్నము పప్పు గ్యాస్ మీద పెట్టేసి వెళ్ళాను. బయట పని చేసుకొని వచ్చేసరికి ఆల్రెడీ పప్పు ఉడికింది. ఇంకా అందులో కొంచెం దోసకాయ టమాటా ముక్కలు వేసి ఉడకబెట్టాను. అది ఉడకగానే అందులో కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలో పోపు కోసం ఆయిల్ గిన్నె పెట్టేసి అందులో ఆయిల్, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లిగడ్డ, కరివేపాకు అన్నీ వేసి పోపు బ్రౌన్ కలర్ రాగానే పప్పులోకి వేసేసాను. నాకెందుకో ఇలా ఇష్టం, కొంచెం తీసి ఆ గిన్నెలో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. నేను ఎప్పుడు అలానే చేస్తాను. అన్నము కూర 2 అయినాయి. ఇంకా కుట్టోడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. కొన్ని స్నాక్స్ వల్ల నాన్న తెచ్చినవి ఉంటే కప్ కేక్స్ ఉంటే అవి పెడుతున్నాను. కొంచెం ఇంట్లో వేసిందే బోందు, కప్ కేక్స్ 2 పెట్టాను. లంచ్ బాక్స్ పెట్టగానే కుట్టోడికి స్నానం చేపించి స్కూల్కి రెడీ చేపించాను. స్కూల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ గురించి చెప్తున్నాను. ఎగ్జామ్స్ అయిపోగానే హాలిడేస్ వస్తే అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను మమ్మీ అని చెప్తుంది. జుట్టు వేసుకున్న తర్వాతకి చేతులు కట్టుకొని అన్నం తినిపించాను. 7:30కే వ్యాన్ వస్తుంది. పాపం వాడికి టైమే ఉండదు. అన్నం తినిపించకుండా మాత్రం నేను అసలు స్కూల్ పంపించను, ఏ రోజైనా అంతే. ఇంకా ఆ రోజు కొంచెం వ్యాన్కి లేట్ అయింది. పాపం ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళింది. వాళ్ళ నాన్న ఉంటేనేమో బండి మీద తీసుకెళ్తాడు, నేనుంటే ఇంకా నడుచుకుంటే తీసుకెళ్తా. స్కూల్ వ్యాన్ వచ్చింది. ఒక రోజు కూడా అసలు నేను స్కూల్కి వెళ్ళాను మమ్మీ అని అయితే సదాయించాను. ఇంకా వాడిని స్కూల్కి పంపించేసి వచ్చేసరికి వీళ్ళు వేసాడు. ఆల్రెడీ బట్టలు మొత్తం కట్టుకుని ఇంకా రాగానే బట్టలు చేంజ్ చేసి వాళ్ళ అక్కకి ఇచ్చిన కప్ కేక్స్ చూసినట్టు ఏడిస్తే వాళ్ళకి కూడా ఒకటి ఇచ్చాను. ఎందుకు భయం ఉందా లేదా? భయం లేదా నీకు? దెబ్బ కావాలా వద్దా?
అన్నిటికీ తల ఊపుతుంది, దానికి ఏదో అర్థమైనట్టు. వెళ్ళిందా అక్కడికి, అందుకే కొట్టిందా? అక్క ఏది? అక్క ఏ తల్లి? చిన్నలు అక్కయ్య స్కూల్కి వెళ్ళింది. ఏమైంది? డిచ్చి తల్లి, అమ్మకి డిచ్చి. అమ్మో 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 బాబు. బాయ్ చెప్పు, బాయ్ బాయ్. ఏడుస్తుంది, జడిపోనట్టుంది పాపం వాడికి. పడుకోబెట్టుకుని ఇంట్లో పనులన్నీ. వివరాలంటే ఏంటిరా? మళ్ళీ కుట్టోడు వచ్చిండు. ఇంట్లో వాటర్ మిలన్ ఉంటే కట్ చేసి ఇస్తే లేదు, వాడు జ్యూస్ వేసుకుంటాడంట. నీకు వివరాలు అని ఎవరు చెప్పి? వాడికి వాడే జ్యూస్ వేసుకుంటున్నాడు స్పూన్తో. కొంచెం పడేస్తుంది, కొంచెం తింటుంది. మా సైడ్ ఆట ఆడతారు, ఈ సైడ్ ఆడతారు. చూడండి మా చుట్టుపక్కల ఎలా పడుతుంది. వాడు ఆటకి వెళ్ళేసి వచ్చిండు, స్నానం చేయించాను. కొన్ని బోళ్ళు ఉంటే పొద్దున ఉన్నాయి, నేను చదువుకుంటా అంటే నేను కూడా ఇస్తామమ్మ అని హెల్ప్ చేస్తుంది. ఇంకా కుట్టోడికి అన్నం తినిపెట్టి పడుకోబెట్టాను. ఈ మేడం మాత్రం పడుకోదు, ఈమె ఎప్పుడు నాతోనే ఉంటుంది. నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడే పడుకుంటుంది. వాడికి తినిపిస్తేనేమో తినదు. చూడండి, నాకు నేను అన్నం తింటుంటే కర్రీ వేస్తుంది. ఎంతైనా ఆడపిల్లలు బంగారు తల్లులే. ఎంత అదృష్టం ఉంటే ఆడపిల్లలు పుడతారో. నా వరకైతే నేను ఎప్పుడు బాధపడను, నాకు అబ్బాయిలు లేరే అని. నాకు 2 అమ్మాయిలైనా సంతోషమే. ఓమైంది, ఎందుకు డల్లున్నావు? వాళ్ళ నాన్న గుర్తుకొచ్చిన. నాన్న కావాలా? నాన్న కావాలా? ఎందుకు డల్లున్నావు తల్లి అని. అయ్యో, నాన్న కావాలా? అవునా, తీసుకొద్దామా నాన్నని? తీసుకొద్దామా? నాన్న కావాలా నీకా? ఏం చేస్తావు నాన్నతో? ఆడుకుంటావా? అవునా, బెంగళూరు వెళ్దామా మనం? వెళ్దామా? ఫోన్ చేద్దామా నాన్నకి? నీకు తెలుసా తల్లి నాన్న? నాన్న తెలుసా? ఎక్కడున్నాడు నాన్న? ఖుషి, నానేడమ్మా? డాడీయా? అవునా, కావాలా? నాన్న కావాలా? అచ్చు, పిలు నాన్నని, పిలు. నానా, నానా. అయ్యో నానా, ఏం చేస్తున్నావు తల్లి? లాగొస్తుందా? బజ్జుంటావా? బజ్జుంటావా? ఒక 1 అవర్ పడుకుంటారా? ఏమైందమ్మా? 5 గంటలకి 6 గంటలకి వెళ్ళేస్తుంది. పాపం వాడికి అప్పటికే నిద్ర వస్తుంది.
ఇంకా బాటిల్లో పాలు అక్కయ్య పడుకుందా? చూడండి వచ్చి వాళ్ళ అక్క లేపుతున్నావా? ఖుషి బజ్జోని ఇవన్నీ దానితో కాసేపు ఖుషి అక్కయ్య ఆడుకోవాలంటే అక్కయ్యని ఏమనొద్దు నాన్న. ఏయ్ గాడిద, అక్కయ్య లేస్తలేదంట. ఇంకా వాడిని కూడా బెడ్ ఎక్కిస్తే వాడు కూడా పడుకుంటున్నాడు. అంత ఈజీగా ఏం పడుకోదు, చుక్కలు చూపిస్తుంది. గుడ్ నైట్ ఖుషి తల్లి. గుడ్ నైట్.